అంటూ పునరావృతం కాకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ఉన్న వారికి నమస్కారం. నిజంగా కూడా లష్కరీ వ్యక్తి పొంద చర్య దానికి అసలు నాన్ ముస్లిం అనుకుంటే ఇది హిందువా అని చెప్పి మరి అది పసికట్టి చంపడం అయితే ఇది నిజంగా కూడా ఇది ఒక రకంగా అసలు చెప్పడానికి అసలు నిజంగా కూడా బాధాకరం. కానీ మాక్సిమం గా ఎక్కడ కూడా మన ప్రభుత్వం ఇటు భారతదేశంలో ఇటు పార్టీలు ఏమన్నా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మటుకు అందరు కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి ముష్కరులను కానీ లేకపోతే లష్కర్ తోయబా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇటువంటి వాళ్ళ మటుకు ఖచ్చితంగా మట్టి కర్పించాల్సిందే. వారు అందరు కూడా దీనికి నిజంగా కూడా అన్ని పార్టీలు కానీ అందరు కూడా బాధాకరం చెప్పడం. రెండోది ఏంటంటే 80% మనం మొన్న 370 ఆర్టికల్ ఇచ్చిన తర్వాత వాళ్ళది ఏమి సంబంధం లేదు అనేది కూడా కొంచెం మన సైడ్ కానీ కూడా మనం నెగ్లెక్ట్ చేసినామేమో అనే రకంగా కూడా మనం ఒకసారి అనుకోవచ్చు. ఎందుకంటే 370 ఆర్టికల్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనేది మనం ఇంతకు ముందు లేని టూరిజం స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ టూరిజం లా ఒక మంచి ఫ్రీడమ్ గా ఉండే ఫ్రీగా ఉండే అనే రకంగా ఉంది. వాళ్ళు ఇది ఖచ్చితంగా టార్గెట్ చేసి దీన్ని రెక్కి చేసిండ్రు అనేది రకంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ మన జరిగిన సంఘటనలు మటుకు అక్కడ మనం చూసిన విజువల్స్ చూస్తే మటుకు చాలా బాధాకరం. రెండోది మరీ అడిగి చంపడం అయితే ఇప్పటి వరకు ఏదో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగింది అంటే ఓవరాల్ గా ఉండేది. కానీ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా వీళ్ళు అంటే హిందువుల ముస్లింలా అనేది తేడా చూపించుకుంటా కూడా వాళ్ళు అటాక్ చేయడం మటుకు నిజంగా కూడా ఇది శోచనీయం. ఇంకొకసారి ఇటువంటిది జరగొద్దంటే మటుకు నిజంగా కూడా భారతదేశం ఇంకా అప్రమత్తం కావాలా. ఈ రకంగా ఇంకా దీంట్లో ఏమైనా కట్టుదిట్టాలు తీసుకురావాలంటే కూడా అన్ని పార్టీలు కూడా ఒక్క దగ్గరకు ఏకతాటిగా అయి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా మంచిదే. ఎందుకంటే మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ కానీ నాన్ ముస్లిమ్స్ కానీ అందరం కూడా కలిసి ఉంటాము అన్ని రకాలుగా. కానీ పక్క దేశంకేనొచ్చో లేకపోతే ఈ ముష్కర్లు ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళు ఇది చేయడం మటుకు వాళ్ళని ఇంతకంటే ఎక్కువ వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది మన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ రకంగా కూడా జరిగిన సంఘటనలలో మనం ఆలోచిస్తున్నట్టు ఎక్కడ కూడా పోలీసు ఎక్కడ కూడా డిలే చేయలేదు. శివలాల్ గారు, ఒకటి అంటే రాహుల్ గాంధీ మాట్లాడుతూ అక్కడ భద్రతా వైఫల్య లోపం కనిపిస్తుంది, అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లోపంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీరేమంటారు? ఒక్కటేమంటే గారు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం విజువల్స్ లో చూస్తుంటే మటుకు